హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము సంక్రాంతి రోజు ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసామని వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి సంక్రాంతి రోజు ఈవినింగ్ మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం. సో ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ గ్యాదర్ అయిన తర్వాత మేమందరం ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. ఇది ఎక్కడో తెలుసు కదా, వైజాగ్ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని మొత్తం సంక్రాంతి సంబరాలు అని ఒక పెద్ద ఈవెంట్ అయితే చేశారు. సంక్రాంతి రోజే లాస్ట్ డే అనమాట, ఆ తర్వాత నుంచి లేదు. సో అందుకే మేము ఇంకా ఆ రోజు వెళ్ళిపోయాము. అండ్ అదే లాస్ట్ డే అవడం వల్ల ఏమైందంటే చాలా చాలా విపరీతమైన జనాలు ఉన్నారనమాట. అస్సలు ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది. అండ్ చాలా బాగుంది, చాలా సందడిగా కూడా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అంటే ఫస్ట్ టైం ఒక మంచి తెలుగు సంప్రదాయాలు ఇవన్నీ చూసినట్టు అనిపించింది. ఆ సంక్రాంతి పండుగ వాతావరణం కూడా చాలా బాగా కనిపించింది. అండ్ మన సంక్రాంతి పండుగకి సంబంధించిన అన్ని డెకరేషన్స్ అవి అక్కడ చేశారు, కొన్ని సెట్స్ వేశారు. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట. చాలా ట్రెడిషనల్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. బట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ చాలామంది కళాకారుల్ని కూడా ఒక రకంగా ప్రోత్సహించారనమాట. అంటే వాళ్ళ ఏదైతే కళ ఉంటుందో అది అక్కడ వాళ్ళు షోకేస్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. సింగర్స్ కానీ, జానపద కళాకారులు కానీ, ఇంకా డాన్స్ చేస్తారు కదా, తప్పటి గుళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు కానీ. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎద్దు ఎంత భయంకరంగా ఉన్నాయి, అసలు దాని కొమ్ములు ఎంత బాగున్నాయంటే మనం పాత సినిమాల్లో చూసుంటాం ఇలాంటి ఎద్దుల్ని. బయట చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం. అంత షార్ప్గా కొమ్ములు ఉన్న ఎద్దుని నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. మా బాబు ఏంటంటే అప్పటికి మధ్యాహ్నం నాప్ వేయలేదు కాబట్టి ఫుల్గా పడుకుని పోయాడు. సో బాబుని ఎత్తుకోవడానికే సునీల్కి సరిపోయిందనమాట. అలా చాలాసేపు ఎత్తుకోవడం వల్ల పాపం సునీల్కి ఎక్కడ ఏది ఎంజాయ్ చేయడానికి కూడా అవ్వలేదు, తను ఎత్తుకోవడానికే అయిపోయింది. అండ్ మాకు ఫొటోస్ వీడియోస్ తీయడానికే అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ డాన్స్ చేశారు కొంతమంది జానపద కళాకారులు, డాన్స్ చేస్తారు కదా ఆ డప్పులు అవి వాయించి. నాకు అసలు ఆ డప్పులు సౌండ్ వస్తేనే ఫుల్ డాన్స్ చేసేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ అవకాశం దొరికింది డాన్స్ చేయడానికి అని ఇంకా నేను అస్సలు ఆగలేదు, ఫుల్ డాన్స్ చేసేసాను.
చూసారా ఎలా వేసానో డాన్స్. అసలు నాకు డప్పుల సౌండ్ ఎప్పుడు విన్నా డాన్స్ చేసేసేయాలనిపిస్తది. ఇంట్లో ఉన్నప్పుడైతే డప్పుల సౌండ్ వినిపిస్తే ఇంట్లో డాన్స్ చేసేస్తాను. బట్ బయట ఎప్పుడు వేయాలనిపించినా ఎప్పుడు వేయలేదు. బట్ ఇప్పుడేంటంటే గుంపులో గోవిందలాగా అందరిలో కలిసిపోయి డాన్స్ ఏస్తాననమాట. అంతమంది ఉంటే మన మీద ఎవరు ఫోకస్ చేయరు కదా! సో, అందుకు అలా వేసేసాను. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ డప్పులకి బయట డాన్స్ చేయాలి అని ఫైనల్‌గా వేసేసాను. నా కల అయితే నెరవేరిపోయింది. అక్కడ మేము వెళ్ళేసరికే కొన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినట్టున్నాయి. అంటే చూసారు కదా! పిల్లలంతా చక్కగా రెడీ అయ్యారు. సో, వాళ్ళ డాన్స్ అవన్నీ అయిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళైతే స్టేజ్ దిగిపోయారు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్టేజ్ దగ్గరైతే కొన్ని పాటలు పాడుతున్నారు. ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నారు. సంక్రాంతికి సంబంధించిన పాటలు పాడుతున్నారు. చాలా బాగా అయిందనమాట ఈవెంట్. చాలా 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 నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చెయ్యాలి అని కోరుకుంటున్నాను నేను. అంటే ఫస్ట్ టైమే ఇంత బాగా చేశారంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా మంచి థాట్స్ వస్తాయి కదా! సో, లాస్ట్ టైం ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంక ఇలా ప్లాన్ చేయొచ్చు అని అవన్నీ అనిపిస్తాయి కదా! సో, నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మెయిన్లీ పిల్లలకి చాలా అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి కొన్ని ఎద్దులు చాలా ఉన్నాయన్నమాట. స్టాచ్యూస్ అండ్ ఇలాంటి ఒక జింక. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో, పిల్లలకేంటంటే అవి చూడగానే వాటి దగ్గరికి వెళ్ళాలి. వాటితో ఫోటో దిగాలని అనిపిస్తది కదా! సో, రియల్‌వి అయితే ఎలాగో వాళ్ళు ముట్టుకోరు, భయపడిపోతారు. అండ్ ఇక్కడ మా అత్తయ్య, మామయ్య ఏంటంటే రైతుల్ని రిప్రజెంట్ చేస్తున్నారనమాట. సో, అలా ఇక్కడ నేను కూడా ఒక తట్ట పట్టుకొని నేను కూడా కొంచెం ఒక పల్లెటూరు అమ్మాయిలాగా కొంచెం ట్రై చేస్తున్నాను. బట్ నాకు చీర కట్టుకుని ఉంటే ఇంకా బాగుండేది ఆ గెటప్‌కి అని అనిపించింది. బట్ మనోడితోటి చీరలు అవి హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అసలు వాడు వెనకాల పరిగెట్టేసరికి మనం ఎంత కంఫర్ట్ డ్రెస్ వేసుకున్నా చిరాకు వస్తది. ఇంక చీర కట్టుకొని పరిగెట్టాలంటే అస్సలు ఇంకా అది ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడేమో సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అనే పాట వస్తుంది. ఆ పాటకి ఫుల్ డాన్స్ చేసేస్తున్నాను. ఆ పాట లేకుండా అసలు ఒక్క సంక్రాంతి కూడా గడవదు నాకు తెలిసైతే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఈ పాట ఏదో ఒక మూల నుంచి వినిపిస్తూనే ఉంటది. లైక్ 'మురారి' సినిమాలో పాట ఉంది కదా! అలనాటి రామచంద్రుని పాట. ప్రతి పెళ్లి ఆల్బమ్‌లో ఎలాగైతే ఆ పాట ఉంటదో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. సో, కొన్నిటిని మనం రీప్లేస్ చేయలేమంటారు కదా! అలాంటి పాటల్లో ఈ పాటలు ఉంటాయి. ఇంకా ఆ పాట అయితే చాలా బాగుంది. అక్కడ ఫుల్ స్పీకర్స్‌లో పెట్టేసరికి ఫుల్ డాన్స్ చేసేయాలనిపించింది. మావాడు కూడా ఒక 2, 3 స్టెప్పులు ఇరగదీసేసాడు. మావాడికి ఏంటంటే డ్రెస్ కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటది కదా అని నేను డ్రెస్ చేంజ్ చేసేసాను. ఆ డ్రెస్‌లో అసలు కంఫర్ట్ ఉండదు. అండ్ అంతమంది జనాలు ఉండడం వల్ల ఇంత చలిలో కూడా చెమటలు కారిపోతున్నాయి అనమాట మనందరికీ. సో, దానివల్ల మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసి నార్మల్ డ్రెస్ వేసేసాము. వాడు కూడా కొంచెం కంఫర్ట్‌గా ఉంటది కదా! కొంచెం ఫ్రీగా ఆడుకుంటాడని. అండ్ మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసేసాము. మా చిన్న ఆడపడుచుకి కొంచెం సిగ్గు. అందుకే తను డాన్స్ సరిగ్గా చెయ్యట్లేదు. యాక్చువల్‌గా తను బాగా డాన్స్ చేస్తది. బట్ అంతమందిలో తనకి కొంచెం సిగ్గుగా ఉంది. అందుకే చేయలేకపోతుందనమాట. ఇంకా మా అత్తయ్య, మేము అందరం ఒక దగ్గర లేడీస్ అందరూ గుంపుగా డాన్స్ చేస్తారు చూడండి. అలాంటిది చేస్తున్నారు. కానీ మేము కొంచెం లేట్‌గా చూసామనమాట. మేము వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి డాన్స్ చేద్దాం అని అనుకునే లోపు వాళ్ళకి అప్పుడు ప్యాకప్ చెప్పేసారనమాట. లేదంటే మేము అది కూడా డాన్స్ ఒకసారి చేసేవాళ్ళం. యాక్చువల్‌గా అక్కడ మా అత్తయ్య కూడా చేద్దాం అనుకున్నారు. బట్ అది కుదరలేదు. నెక్స్ట్ టైం ట్రై చేయాలి అది కూడా చేయడానికి. అంటే మా అత్తయ్యతో కూడా మేమందరం కలిసి డాన్స్ చేస్తే బాగుంటది కదా! ఒక మెమరీ ఉంటది. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటది. బేసిక్‌గా నేను యూట్యూబ్‌లో పెట్టే వీడియోస్ అన్నీ నాకు మెమరీసే కదా! మీకు కూడా తెలుసు. ఒకసారి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా ఇంట్లో కూర్చొని నా పాత వీడియోలన్నీ చూసుకుంటే చాలా బాగుంటది. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, అండ్ అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అవన్నీ ఒకసారిగా మనం గుర్తు చేసుకోవచ్చు కదా! సో, అందుకని యూట్యూబ్ ఏంటంటే నాకు ఒక వీడియో లైబ్రరీ అనమాట. సో, మనకి లైబ్రరీలో బుక్స్ ఉంటాయి. ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి చదువుకుంటాం. అలాగే నా యూట్యూబ్‌లో నా వీడియోస్ అని ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి ఒకసారి చూసుకుంటాను. గుర్తు చేసుకుంటాననమాట. సో, అందుకు మోస్ట్‌లీ మెమరబుల్ థింగ్స్ నేను క్యాప్చర్ చేసుకొని వీడియోస్‌లో పెట్టుకుంటాను. సో, అదనమాట.
ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వీడియోస్ అస్సలు తీయడానికి అవ్వట్లేదు. అది మీ అందరికీ తెలుసు. నేను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి నాకసలు సరిగ్గా పడుకోవడానికే టైం లేదు. ఇంక వీడియోస్ ఎక్కడ తీస్తాను, అవి ఎక్కడ ఎడిట్ చేస్తాను చెప్పండి. తీద్దాం అనుకుంటాను. బట్ మార్నింగే బయలుదేరడం, వంట చేసుకోవడం, బాబుకి చేసి పెట్టడం ఇవన్నీ ఇంకా బాబు లేచాడంటే వాడిని దాటి బయటికి వెళ్ళడమే నాకు అన్నిటికన్నా పెద్ద టాస్క్. ఇంకా అది అంతా అయ్యేసరికి నాకు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోద్ది. కానీ నేను వెళ్ళినప్పుడు ఏడ్చాడా నాకు ఆ రోజు మూడ్ ఆఫ్ అవుద్ది. ఇంకా దాని నుంచి బయటకు వచ్చి పాపం నేను ఎంత స్ట్రెస్ ఇస్తున్నానో మా బాబుకి అని ఆ రిగ్రెట్ నుంచి బయటకు వచ్చి నేను వాడి కోసమే కదా వెళ్తున్నాను అని నన్ను నేనే కొంచెం మోటివేట్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వర్క్, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం, ఇంట్లో ఏదో చిన్న చిన్న పని ఉంటుంది అది చేసుకోవడం, లేదు అంటే రెస్ట్ తీసుకోవడం, ఇంకా దాంతోనే అయిపోతాయి. అండ్ బాబుతో మెయిన్లీ టైం స్పెండ్ చేయాలి. అండ్ మా వాడు కొంచెం హైపర్ యాక్టివ్ కాబట్టి నాకు అది టైం స్పెండ్ చేసినట్టు అనిపించదు. వాడి మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఉందో అదంతా నాతో తీర్చుకుంటున్నాడేమో నైట్ అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఫుల్గా కొట్టేస్తాడు, ఇంకా నాకు చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. అది వాడి ప్రేమ అనమాట. అది వాడి ప్రేమని చూపించే విధానం అలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మేము బీచ్కి వచ్చాం కదా, బీచ్లో అయితే ఫుల్గా ఆడుకున్నాడు, చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి చాలా ఇష్టం బీచ్లో ఆడుకోవడం అంటే. కానీ వాటర్ని చూస్తే మాత్రం చాలా భయం, పారిపోతాడు. ఇంకా వాటర్ కానీ దగ్గరికి వచ్చిందంటే పారిపోతాడు. ఇసుకలో మాత్రం బాగా ఆడుకుంటాడు. ఇంకా ఇక్కడేమో మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు గుర్రం మీద స్వారీ చేశారు. స్వారీ అని అంటారు, స్వారీ అనుకుంటా. సో అది చేశారు. అండ్ ఆ తర్వాత నేనైతే మాత్రం ఆల్రెడీ అక్కడ మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి ఫుల్గా కాళ్ళ నొప్పులు వచ్చేసి ఇసుకలో కూర్చొని ఇంకా అస్సలు లేవనే లేదు. నాకు ఫుల్గా అలా కూర్చొని ఉండాలనిపించింది అంతే. హ్యాపీగా కాసేపు కూర్చుని పోయాను. ఇంకా డ్రెస్ పాడైపోద్దా, ఏం పాడైపోద్దా ఇవన్నీ నేనేం ఆలోచించలేదు. ఎందుకంటే అవన్నీ ఆలోచించేంత ఓపిక లేదు. ఇంకా మా బాబు చూడండి చక్కగా ఎంత బాగా ఆడుకుంటున్నాడో. అని అప్పుడప్పుడు బీచ్కి తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ చాలా పెంకుడు కదా ఇసుక, అది ఎక్కడ మీద వంపుకుంటాడో మన మీద వంపేస్తాడని భయం. అందుకనే తీసుకెళ్ళట్లేదు. బట్ ఈసారి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ. ఎందుకంటే మాకు చాలా దగ్గర ఎదురుగానే ఉంటుంది కదా బీచ్. ఎదురుగానే ఉంటే అంతనే లోకువే కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు బీచ్ 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 అనుకుంటూ ఉంటారు. మనకేమో ఎదురుగా ఉందని మనకు కొంచెం లోకువ. ఏదైనా మనం ఒకసారి దూరంగా వెళ్తే అప్పుడు వైజాగ్ దాని విలువ, ఆ బీచ్ మిస్ అవ్వడం ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి, అప్పటి వరకు తెలియవు. సో అలాగా నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఇక్కడైతే మా బాబు ఫుల్గా ఆడుకొని అలసిపోయిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే అందరం చాలా టైర్డ్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకోవడం తప్ప ఇంకా చేసేదైతే ఏం లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 3 డేస్ వరుసగా హాలిడే వచ్చిన తర్వాత 3 డేస్ మా బాబుతో స్పెండ్ చేసిన తర్వాత 4th డే ఆఫీస్కి వెళ్ళడం ఈజ్ అ బిగ్ టాస్క్. ఎందుకంటే వాడు చాలా మిస్ అవుతాడు, నేను కూడా చాలా మిస్ అవుతాను. మళ్ళీ దాని నుంచి మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.